అందరికి వందనాలు. ప్రభు అయిన క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు ఒక చిన్న టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి బేస్ ఏంటి? అసలు వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్? దీంట్లో మనకి మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి గాడ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం తెలుసుకోవాల్సింది హూ ఈజ్ గాడ్. సెకండ్ వన్, హూ ఈజ్ జీసస్, యేసుక్రీస్తు ఎవరు. మూడవదిగా మనం గమనిస్తే హూ ఈజ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు. నాలుగవదిగా సంఘం. క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యమైన విషయం సంఘం. సంఘం అంటే ఏంటి? అదేవిధంగా మనకి బేస్, క్రైస్తవంలో బేస్ ఏదైనా ఉందంటది వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి, ఏం చెప్తుంది? అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్, మనుషులు. అసలు మనుషులు అంటే ఎవరు, మానవాళి అంటే ఎవరు, అసలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు. అదేవిధంగా ఇంకోటి గమనిస్తే సాల్వేషన్, రక్షణ అంటే ఏంటి, అసలు రక్షణ ఎందుకు, ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది. అదేవిధంగా చివరిగా గమనిస్తే రక్షణ నిశ్చయత. చాలా మందికి ఉన్న డౌట్ ఇది, రక్షణ ఎలా వస్తుంది, అది మధ్యలో పోయిద్దా అనే అంశం, రక్షణ నిశ్చయత. చివరిగా మృతుల పునరుద్ధానం, చనిపోయిన వాళ్ళు మరలా బ్రతుకుతారా లేదా. ఇవన్నీ కూడా క్రైస్తవ విశ్వాసానికి బేసిక్ ప్రిన్సిపల్స్. ఇవి తెలియకుండా ఈరోజు మన చాలా మంది విశ్వాసులు తమ యొక్క జీవితంలో నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసులే, ఎక్స్పీరియన్స్డ్ విశ్వాసులే, కానీ వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు, ఏసు అంటే ఏంటో తెలియదు, హోలీ స్పిరిట్ అంటే ఏంటో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు. అదేవిధంగా సంఘం అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, రక్షణ పోతుందా ఉంటుందా తెలియదు, మృతుల పునరుద్ధానం తెలియదు. అసలు వాళ్ళ గురించి వాళ్ళకి, మనుషులు వాళ్ళ గురించి వాళ్ళకి కూడా తెలియదు. ఈ యొక్క విషయాలన్నింటినీ మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇవి చాలా బేసిక్ థింగ్స్. ఇవి లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు. మొదటిగా మనం గమనిస్తే గాడ్, దేవుడు. అసలు దేవుడు అంటే ఎవరు? చాలా మందికి ఉన్న డౌట్. దేవుడు దేవుడు అంటారు, కానీ అసలు దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. ఒకసారి మనం గమనిస్తే దేవుడు ఒక అద్వితీయమైన శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు దేవుడు. అదేవిధంగా మనం గమనిస్తే నీతి కలిగిన వాడు దేవుడు, మంచితనము, ప్రేమ కలిగిన వాడు దేవుడు. ఇవి దేవునికి ఉండే గుణ లక్షణాలు. ఇవి అందరికీ ఉండవు. అదేవిధంగా మనం గమనిస్తే ఇవన్నిటిని కలిగిన అనంతమైన వాడు దేవుడు, అనంతమైన శక్తి కలిగిన వాడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, మంచితనం కలిగిన వాడు, అనంతమైన ప్రేమ కలిగిన వాడు. దాన్ని అగాపే లవ్ అంటాం మనం. అలాంటి దేవుడు ఒక్కడే. అలాంటి దేవుడికి అలాంటి క్యారెక్టరిస్టిక్స్ దేవునికి ఒక్కనికే ఉంటాయి. ఇంకా మనం గమనిస్తే ఈ యొక్క సర్వ సృష్టి ఏదైతే ఉందో, భూమి, ఆకాశం, నక్షత్రాలు, మీరు ఏమైనా తీసుకొని, మనుషులు, జంతువులు, భూచరాలు, జలచరాలు, ఏవి తీసుకున్నా సరే అన్నిటిని సృష్టించింది ఒకే ఒకడు, ఆయన దేవుడు. ఆ సర్వ సృష్టికి సృష్టికర్త దేవుడే. దానికి మూలం, సృష్టికి మూలం సృష్టికర్తే. ఇంకా మనం గమనిస్తే ఈ యొక్క సృష్టికర్త ముగ్గురు వ్యక్తులుగా నిత్యము ఉనికి కలిగిన ఒకే దేవుడు. ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సృష్టికర్త లేకపోతే యొక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా నిత్యము ఉనికి కలిగి ఉన్న ఒకే దేవుడు. ఇది మనం తెలుసుకోవాల్సిన మేజర్ థింగ్ అబౌట్ గాడ్. దేవుడు అంటే ఇది. ఈ గుణ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే ఈ కలిగి ఉంటారో అతనే దేవుడు. క్రైస్తవ విశ్వాసంలో మనకి యెహోవా దేవుడు, అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఐక్యంగా ఉన్నారు. త్రియేక దేవుడు అని మనం చెప్తా ఉంటాం. ఇది దేవుని గురించి. రెండవదిగా మనం గమనిస్తే హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు. చాలా మందికి ఉన్న డౌట్, అసలు యేసు అంటే ఏంటి, ఆయన గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం గమనిద్దాం. ఈయన ఎవరంటే, తండ్రి తన సొంత నిర్ణయం చొప్పున పాపుల కొరకు యేసును భూలోకానికి పంపాడంట. దేవుని యొక్క ప్లాన్ ఇది. దేవుని యొక్క ప్లాన్ అది సృష్టి ఆరంభం ముందు దేవుడు ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ లో యేసు ప్రభువారు ఉన్నారు. తన యొక్క సొంత నిర్ణయం చొప్పున దేవుడు యేసు ప్రభువారిని భూలోకానికి పంపించాడు. ఆయన యేసు. రెండవది గమనిస్తే యేసు పరిశుద్ధాత్మ మూలంగా కన్యకకు మరియమ్మకు జన్మించాడు. ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధాత్మ వలన ఈ యొక్క లోకంలో జన్మించాడు.
తర్వాత గమనిస్తే శరీరంతో ఉన్న నిజదేవుడు మరియు నిజ మానవుడు. దేవుడు కనిపించడు, యేసుప్రభు వారు కనిపిస్తారు, అంతే తేడా. అన్నిటిలో దేవుడు యేసుప్రభు వారు సేమే. ఈయన సాక్షాత్తు దేవుడే, ఈయన కనిపిస్తాడు. అదేవిధంగా ఈయన 100% దేవుడు, 100% మానవుడు, నిజ దేవుడు, నిజ మానవుడు. ఈయన ఉన్న తన జీవితం అంతా, తను జీవించిన 33.5 సంవత్సరాల్లో కూడా పాపం అనేది ఎరుగకుండా పాపరహితుడిగా జీవించాడు. పాపరహిత జీవితాన్ని యేసుప్రభు వారు జీవించాడు. ఇంకా మనం గమనిస్తే ఈయన యేసుప్రభు వారి గురించి ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు బదులుగా స్వచ్ఛందంగా మన పాపాలకు పరిహారం చెల్లించి మన కోసం సిలువలో మరణించారు. మనకు బదులుగా మన పాపాల కోసము, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని స్వచ్ఛందంగా మన పాపాల కోసం ఆయన పరిహారాన్ని చెల్లించి మరణించాడు. తర్వాత గమనిస్తే యేసు ద్వారానే మన రక్షణ. ఎవరైనా రక్షించబడాలంటే, ఎవరైనా పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏసే మార్గం. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవనాన్ని ఎందుకు యేసు చెప్పారంటే, ఆయనని నమ్మితేనే ఆయన ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. అదే చెప్తున్నాడు, యేసు ద్వారానే మనకు రక్షణ వస్తుంది అని. ఇంకా యేసు ప్రభు గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈయన మృతుల్లో నుంచి లేచి పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడి 3 రాత్రింబవళ్ళు మరి సమాధిలో ఉండి 3వ దినమున ఆయన మరి ఆరోహణుడై మన శిష్యులందరికీ కనిపించి పరలోకానికి వెళ్ళాడు. ఈయన మృత్యుంజయుడు, ఈయన చనిపోయి తిరిగి లేచాడు. ఎవరు? యేసు ప్రభు. అదేవిధంగా ఈయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై దేవునికి మానవాళికి ఏకైక మధ్యవర్తిగా ఉన్నాడంట. దేవునికి మానవాళికి మధ్యలో ఒక ల్యాడర్గా, ఒక మధ్యవర్తిగా ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు దేవుని దగ్గర. ఎవరైతే ఆయన నమ్మారో, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో వాళ్ళ కోసం విజ్ఞాపన చేసేవాడే యేసు ప్రభువారు. మనకు దేవునికి మధ్యవర్తి యేసు ప్రభువారు. ఇంకా మనం గమనిస్తే ఆయన తిరిగి భూలోకానికి, అంటే ఈ యొక్క మానవాళి కోసం ఈ భూలోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. యేసు ప్రభువారు మరలా ఈ యొక్క భూలోకానికి రాబోతున్నాడు. మధ్యాకాశంలో మరి కడబోర మ్రోగగానే ఆయన తన దూతల సమూహంతో మనందరి కోసం, యేసు ప్రభువారిని బిలీవ్ చేసిన వారు అందరి కోసం ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. నమ్మిన వానికి తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తారు. నమ్మిన వానికి తీర్పు తీర్చడానికి ఆయన మరలా రాబోతున్నాడు. మొదటిగా ఆయన కన్యకకు జన్మించాడు. దేవుని యొక్క నిర్ణయం చొప్పున భూలోకానికి వచ్చి కన్యకు జన్మించి మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి మరలా ఆరోహణుడే వెళ్ళి మన కోసం మరలా రానున్న వాడు ఆయనే యేసు ప్రభు. మూడవదిగా మనం గమనిస్తే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేకత్వంలో, త్రిత్వంలో మూడో వాడే హోలీ స్పిరిట్. ఈయన ఏం చేస్తాడు, ఈయన పని ఏంటి అని మనం గమనిస్తే, ఈయన ఏం చేస్తాడంటే క్రీస్తుని మహిమపరచడానికి హోలీ స్పిరిట్ వచ్చాడు. క్రీస్తుని మహిమపరచడానికి హోలీ స్పిరిట్ వచ్చాడు. యేసు ప్రభువు అందుకే చెప్తున్నాడు, నేను వెళ్ళిన తర్వాత మరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఆదరణకర్త ఎవరు కాదు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తుని మహిమపరచడానికి, ఆయనను వెల్లడిపరచడానికి, మనుషులను వారి పాపం విషయంలో ఒప్పించడానికి, మొదటిగా ఆయన దేవుణ్ణి మహిమపరచడానికి, యేసుని మహిమపరచడానికి, మన యొక్క పాపాలను ఒప్పించడానికి, అదేవిధంగా విశ్వాసం ఉంచిన వారికి క్రొత్త జీవితం ఇవ్వడానికి, విశ్వాసం ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో వాళ్ళని ఎప్పటికప్పుడు సంచకరువుగా ఉండి కాపాడేది హోలీ స్పిరిట్ దేవుడే. ఆ యొక్క హోలీ స్పిరిట్ మనకి ఏం చేస్తాడంటే క్రొత్త జీవితం, యేసుని విశ్వసించిన వారికి క్రొత్త జీవితం ఇవ్వడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు ఆ యొక్క హోలీ స్పిరిట్. ఇంకా ఏం చేస్తారంట, విశ్వాసులు ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచారో వారు బాప్తిస్మము పొందిన తరువాత, లేకపోతే తిరిగి జన్మించిన మరుక్షణం నుంచి ఆ యొక్క హోలీ స్పిరిట్ వారిలో నివసిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకొని ఆ యొక్క విశ్వాసాన్ని వెల్లడిపరచడానికి నేను బాప్తిస్మం తీసుకుంటానో, తిరిగి జన్మిస్తాను, అప్పటి నుంచి హోలీ స్పిరిట్ నాలో నివసిస్తూ ఉంటాడు. అది హోలీ స్పిరిట్ చేసే పని. అప్పటి నుంచి హోలీ స్పిరిట్ నాలో ఉండి ఏం చేస్తాడంటే నాకు రక్షణగా నాకు కావాల్సిన శక్తిని ఇస్తా ఉంటాడు. ఇంకా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేలా శక్తి ఇస్తాడంట హోలీ స్పిరిట్.
అది హోలీ స్పిరిట్ యొక్క పని. మనం దేవునికి ఇష్టలుగా ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, విశ్వాస పయనంలో మన యొక్క పరుగుని ఎలా తుదముట్టించాలి అని మనం ఓన్ గా వెళ్తే సరిపోదు. మనకి హోలీ స్పిరిట్ హెల్ప్ చేస్తూ ఉంటాడు, కావాల్సిన శక్తిని ఇస్తూ ఉంటాడు. ఇది మనం గమనించాల్సిన క్రైస్తవ ఫౌండేషన్స్. ఒకటేమో హూ ఇస్ గాడ్, సెకండ్ హూ ఇస్ జీసస్, థర్డ్ హూ ఇస్ హోలీ స్పిరిట్. ఈ మూడు మనం గమనిస్తే ఈ మూడు ఫండమెంటల్స్ క్రిస్టియన్ బిలీఫ్ లో, క్రైస్తవ విశ్వాసంలో మనం ఇవి తెలియకుండా మనం ముందుకు వెళ్ళలేము. మనం ఇతరులకి దేవుని గురించి మనం చెప్పలేము. అదేవిధంగా ఇంకా మన తర్వాత మనం గమనిస్తే తర్వాత ఎపిసోడ్ లో సంఘం అంటే ఏంటి, చర్చ్ అంటే ఏంటి, చర్చ్ పని ఏంటి, చర్చిలో ఏం జరిగింది, చర్చిలో ఏం జరగాలి, అదేవిధంగా రక్షణ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, రక్షణ వద్దా ఉంటుందా, అలాగే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా లేదా అనే విషయాలను మనం తర్వాత మరి వచ్చే భాగంలో డిస్కస్ చేద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.